నిజానికి యావత్ ప్రపంచంలో భారతదేశానికి ఇంత గౌరవం దేని వలన వచ్చింది అంటే గురువులను గౌరవించడం, గురువుల పట్ల అంత మర్యాద చూపించడం ఈ దేశం యొక్క గొప్పతనం. గురువుల గొప్పతనం ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడుతూ ఉండడం, ఎప్పుడూ శిష్యుల యొక్క హితం కోసం ప్రయత్నిస్తూ ఉండడం తప్ప ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా, ఏ కోరిక లేకుండా, దీపం తాను కాలిపోతున్నా కూడా చుట్టూ 10 మందికి కాంతిని ఎట్లా ఇస్తుందో అలా నిజానికి ఎక్కువ మాట్లాడిన కారణం చేత తన ఆయుర్దాయం తరిగిపోతున్నా ఇంతకన్నా నా జీవితానికి ఏం కావాలి, నా శిష్యులకి నేను మంచి మాటలు చెప్పగలిగితే చాలని పరమ సంతోషంతో చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరుంటాడో ఆయన సద్గురువు. ఆవు చూడండి, ఎక్కడెక్కడో పుట్టల మీదకెక్కి గడ్డి తింటుంది, ఎక్కడో ఎవరికీ అక్కర్లేకుండా